హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో కొబ్బరి మొక్కల గురించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర నేను పెట్టిన మొక్కలకు అది హార్వెస్టింగ్కి వచ్చినాయి, చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే నా దగ్గర ఇంకా కొన్ని మొక్కలు కూడా పెట్టినా, క్రమేపీ నేను ఎన్ని మొక్కలు పెట్టినా ఏందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాటి సైజు కూడా ఉంటాయి కదా, నేను ఎంత మొక్కలు పెట్టినా ఏ విధంగా ఉన్నాయి అనేది. నా దగ్గర నా మొక్కలు కంప్లీట్గా నీకు కొబ్బరి మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా మీరు కేరళ బోండాలని చెప్పిండు. కాకపోతే ఈ మొక్కలు మొత్తం కంప్లీట్గా మీరు గమనించినట్టయితే ఈ వరుసకు నేను ఒక 5 మొక్కలు నేను పెట్టడం జరిగింది. అదే ఇంటి సైడు 4 మొక్కలు పెట్టడం జరిగింది. బ్యాక్ కూడా ఒక 2 మొక్కలు పెట్టడం. మొత్తానికి ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా నేను ఒక 10 మొక్కలు అయితే నేను వీటిని పెట్టడం జరిగింది. వీటికి నాకు ఒక మొక్కకు 80 నుండి 85 రూపాయలు మాత్రమే పడింది. ఎందుకంటే కంప్లీట్గా అప్పుడు అవన్నీ కంప్లీట్గా డ్యామేజ్ అయినట్టు ఉన్న మొక్కలు, అంటే వాడు నీళ్లు పోయాక కొంచెం ఖరాబ్ అయి ఉండే అట్లాంటి మొక్కలు తీసుకొచ్చిన. కాకపోతే ఇక్కడ మనం పెట్టిన తర్వాత రెగ్యులర్గా మనం నీళ్ళు పోయడం వల్ల ఆల్రెడీ మీరు చూడొచ్చు ఇది సెట్ అయిపోయినాయి. ఇది ప్రస్తుతానికి నేను ఈ మొక్కలు నాటి నేను 1 నెల అవుతుంది. ఇంకా కొన్ని మొక్కలు నేను చూపిస్తారండి. ఈ మొక్కలు మాత్రం నేను 200 నాకు ఒక మొక్క పడింది. ఇవి మాత్రం నేను 5 మొక్కలు పెట్టిన. ఈ 5 మొక్కలు విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఫెన్సింగ్ కోసం మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఇది ఈ విధంగా మనకు మొక్కలనే కదా, వీటి మధ్యలో నేను ఫెన్సింగ్ లాగా వేసిన. వీటి మధ్యలో నేను మీరు చూడొచ్చు, ఇవి నాటి నేను ఒక 2.5-3 నెలలు అవుతుంది ఈ మొక్కలు పెట్టి. కాకపోతే ఆ మొక్కలు అయితే ఏనుకున్నాయి. ఇది రెండో స్టేజ్ మొక్కలు. ఇది మనకు మామూలుగా ఇప్పుడు సిటీలో టెంకలు అమ్ముతాను, అది మనకు కొబ్బరి పువ్వు అంటారు కదా, వాటికి సంబంధించిన టెంక నేను కొనుకొచ్చి పెట్టినవి. తిందామని చెప్పేసి ఇప్పుడు తినడానికి కొంటారు కదా కొబ్బరి పువ్వు, వాటికి సంబంధించింది కంప్లీట్. దాని పైన పొట్టు అనేది మనకు తీసి ఉంటుంది. అది సరే సక్సెస్ అవుతా లేదా చూద్దామని పెట్టిన. కాకపోతే మొత్తానికి అయితే ఇది ఏనుకున్నది. మొక్క కూడా నాకు 200 పడింది. ఇది సింగిల్ ఒకటే మొక్క, ఇది 150 రూపాయలు పడింది. ఆయన ఇంటికే తీసుకొచ్చి ఇచ్చిండు. గులాబీ చెట్లు అమ్మేటైనా ఇది ఒక మొక్క ఉంటే తీసుకొచ్చి పెట్టిన. ఇది 1 ఇయర్ అవుతుంది ఈ మొక్క నాటి నేను. అది ప్రస్తుతానికి అయితే ఇది గ్రోత్ చూడొచ్చు. మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం వాటర్ అనేది జస్ట్ చెమ్ము ఉంటుంది అంతే. ఇది 1 ఇయర్ మొక్క. ఇక్కడ చూసినట్టయితే ఇది గంగా భవాని రకానికి సంబంధించిన మొక్కలు. ఇది అప్పుడు నాకు ఒక్కటి మొక్క 300 రూపీస్ పడింది. ఈ మొక్కలు నాటి మాత్రం నేను 4 సంవత్సరాలు దాటుతుంది. అదేవిధంగా ఇది చూసినట్టయితే ఈ కంప్లీట్గా కింద రాళ్ళు జస్ట్ ఒక 2 ఫీట్ల మట్టి మాత్రమే ఉన్నది. 2-2.5 ఫీట్ల మట్టి ఉంటుంది. కాకపోతే దీనికి ఏంటంటే వాటర్ కొంచెం తక్కువ పడ్డాయి కాబట్టి కొంచెం వీటి గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉన్నది. ఇవి 5 మొక్కలు పెట్టినా. మిగతా మీకు చూడొచ్చు, అది ఆరెంజ్ కలర్ కాయ వస్తుంది, ఇది గ్రీన్ కలర్లో వస్తుంది. ఇక్కడ 2 సేమ్ రేటు మాత్రం సేమ్. ఈ వరుసకు కంప్లీట్గా నేను 4 మొక్కలు అనేది నేను అటు పక్కకు వేరే వాళ్ళ ఇల్లు ఉంది కదా, మరి కనీసం మనకు మళ్ళీ మట్టలు ఇట్లా ఏమైనా ప్రాబ్లం కాకుండా ఉండాలంటే నేను కొంచెం దూరంలో పెట్టిన మొక్కలు. ఇవి 5 మొక్కలు పెట్టినా. అందులో ఇది చూడొచ్చు మీరు. ఇది కంప్లీట్గా నేను చూసినట్టయితే ప్రతి మొక్కకు నేను ఇట్లా పైన ఒక డ్రిప్ పైప్ గట్టి పెట్టిన పైకి కొమ్మలు. అది ఎందుకోసం అంటే పక్కకు ఉన్నటువంటి చెట్లకు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి. మళ్ళీ అదేవిధంగా ఏమవుతుందంటే నేను పక్క కొమ్మలు కనుక ఉన్నాయనుకో, ఆ కొమ్మలు కనుక నరికేస్తే ఏమవుతుందంటే చెట్టు గ్రోత్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను అందుకోసం నేను కంప్లీట్గా సాధ్యమైనంత వరకు ఎండిపోయి దానికై ఊడిపోయే రకంగా ఉన్న మట్టలు మాత్రమే తీసేసి మిగతాయి నేను ఈ విధంగా కట్టే ప్రయత్నం చేసిన. మీరు చూసినట్టయితే ఇవి ఆ 4 మొక్కలతో సమానంగా ఒకటే టైంలో పెట్టిన, వాటితో కలిపే పెట్టిన మొక్క. కాకపోతే మీరు చూడవచ్చు ఎంత ట్రంక్ ఎంత బలంగా ఉందో. ఇక్కడ వాటర్ ఏంటంటే కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయి. అదేవిధంగా ఇదంతా నేను ఇక్కడ రిముల కోసం మట్టి తీసి ఇటు పోసేసరికి గడ్డ ఉన్నది కదా, ఈ గడ్డ నుండి వర్షాకాలం కాగానే ఈ గడ్డ నుండి ఇదంతా మట్టి అంతా కొట్టుకొచ్చి దీని ఇది మొదలంతా నిండేది. 4 సంవత్సరాలు దాటిన మొక్కలు ఇవి. చూడాలి ఈ సంవత్సరం ఏమన్నా ఖాతా అనేది వస్తుందా లేదా చూద్దాం. దీని నెక్స్ట్ స్టేజ్ మొక్కలు చూపిస్తా. ఈ ఒక్క మొక్క నాకు ఇది 300 రూపీస్ పడింది. ఇది గంగా భవాని రకానికి సంబంధించినటువంటి మొక్కలు ఇవి. ఇది నెక్స్ట్ స్టేజ్ మొక్క. ఇది 5 సంవత్సరాలు అవుతుంది ఇది నాటి. సిరోని రకానికి సంబంధించిన మొక్కలు. ఈ మొక్క మాత్రం నాకు ఒక్క మొక్కకు నాకు అప్పుడు 350 రూపీస్ పడింది. కాకపోతే వీటి మట్టలు చూడండి మీరు, ఇది ఆరెంజ్ కలర్లు ఉంటాయి.
5 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే చెట్టు అనేది కొంచెం గ్రోత్ అనేది తక్కువ ఉన్నది. మీరు చూడొచ్చు ఈ మొక్క, ఇది కూడా సిలోన్ రకానికి సంబంధించిన మొక్కనే. మీరు వీటి కొమ్మలు చూడొచ్చు, పూర్తి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది కూడా నేను మొక్క తీసుకొచ్చి ఇది 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి బ్యాళ్ళకి ఏంటంటే ఇది వేరే చోటు ఉంటే ఏమవుతుందంటే అప్పుడు వర్షాకాలంలో కంప్లీట్గా ఒక జాల్లాగా పడి డ్యామేజ్ అయ్యేటట్టు ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ నేను ఈ ప్లేస్లో వేరే గంగా భవన్కి సంబంధించినటువంటి మొక్క ఉండే, అది మంచి పెద్దగానే తర్వాతనే కూలిపోతే అది తీసుకొచ్చి వేరే ప్లేస్లో పెట్టినా కానీ అది సక్సెస్ కాలేదు. ఆ ప్లేస్లో మాత్రం నేను కొంచెం వేరే పక్కింటికి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే చిన్న హైట్తోనే మనకు కాయాలనే ఉద్దేశంతో ఇటు వరుసకు నేను ఈ మొక్క పెట్టడం జరిగింది. కాకపోతే ఈ మొక్క పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది కానీ గ్రోత్ ఎందుకు లేదంటే ఇది కంప్లీట్గా చేయడం వల్ల ఇది గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉన్నది. చూద్దాం ఏమైనా పికప్ అయితే లేదో చూద్దాం. ఈ చెట్టు కూడా నేను సేమ్ ఆల్రెడీ 2 కాయలు అనేది వచ్చింది. 2-3 గెల్లు అనేది ఇప్పుడు మీరు గమనించవచ్చు, గెల్లు వచ్చినాయి. కాకపోతే నేను ఏంటంటే కంప్లీట్గా నేను ఈ కొమ్మలు అనేటివి అన్నీ నేను తీసేయడం వల్ల ఇది డెవలప్ కాలేదు. బాగా కింది కొమ్మలు అని చెప్పేసి తీసే ప్రయత్నం చేసి దానివల్ల కొన్ని మిస్ అయినాయి. ఆ తర్వాత ఇది మాత్రం మనం ఇంకొక 10 రోజుల తర్వాత మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. 4 మొక్కల్లో మీరు చూసినట్టయితే ఇది కొంచెం దీని గ్రోత్ కొంచెం మంచిగా ఉన్నది. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడ్డాయి, దానివల్ల మనకు ఇది చూడండి గెల ప్రస్తుతానికి ఈ 5 కాయలు అయితే మనకు డెవలప్ అయింది. వీటిలో చెప్పలేము, ఒకవేళ వర్కౌట్ అయితే కావచ్చు. పోయిన సంవత్సరం పూత అనేది వచ్చింది కానీ చాలా వరకు గెల్ అనేది మనకు మామూలుగా ఎలకలు కొట్టుడు కానీ వేరే సమస్యలతో ఖరాబ్ అయిపోయినాయి. కాకపోతే ఈ సంవత్సరం మాత్రం మనం చూసినట్టయితే మీరు ఈ సైజ్ అనేది వచ్చింది. ఇది కొంచెం ఇంకా పెద్దగా ఉన్నాయి చూడండి. దీనికి ఆల్రెడీ నేను 2 తెంపిన, ఇప్పుడు చూస్తాం మీకు. ఇటు సైడ్ చూడొచ్చు, ఈ విధంగా వచ్చింది. మనం మామూలుగా దీనికి జస్ట్ పశువుల పేడ మాత్రమే వేసినాము. వాటర్ కూడా పెద్దగా తోటలకు మనకు ఏ విధంగా పెడతారంటే ఫుల్ నీళ్లు పెడతారు కొబ్బరి చెట్లకు. కాకపోతే మన దగ్గర వాటర్ లేవు కాబట్టి మామూలు వాటరే. సరే ఇది చూద్దాం ఎంత వాటర్ వెళ్తాయి, ఎంత శాతం ఉన్నది, దీనిలో ఏమైనా కొబ్బరి ఉంటుందా చూద్దాం. మొన్న ఒక 3 కాయలు తెంపడం జరిగింది. ఇవి నేను మొన్న హార్వెస్ట్ చేసిన బాపతి తింటాను, ఇదే కాయలు. సరే ఓకే చేద్దాం. సైజు 2 సేమ్ ఉన్నాయి. ఓకే, వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. గ్లాస్ వాటర్ మీరు చూడొచ్చు, ఏ మాత్రం దీంట్లో ఇది లేత కొబ్బరి కాబట్టి మనకు వామిట్ ఉన్నాయి, కొన్ని నీళ్ళు పోయినాయి. కాకపోతే మనకు ఓకే ఇంకోటి కూడా కట్ చేస్తా. ½ లీటర్ ఉంటుంది కదా. ఓకే మనకు చూసినట్టయితే ఇవి ½ లీటర్ అంటే మనకు ఇన్ని నీళ్ళు పోయినట్టే. అంటే మనకు 3 బోండాలు కొడితే మనకు కనీసం లీటర్ నుండి లీటర్ బావు నీళ్ళు మనకు వెళ్తున్నాయి. కనీసం 2 బోండాలు కొట్టినట్టు చూసినట్టయితే ½ లీటరు ఇది మనకు ఈ పోయిన నీళ్ళు అన్నీ కలుపుకుంటే గ్లాస్ అవుతుంది. అంటే మనకు ఆల్మోస్ట్ లీటర్ కొన్ని తక్కువ ఉన్నాయి. 2 బోండాలు కొడితే మనకు లీటర్ వరకు నీళ్ళు వస్తాయి. ఇది సిలోన్కి సంబంధించినటువంటి బోండాలు. ఈ మొక్కలు పెడితే ఇక్కడ రాదు,
గుండెల రాదు అది రాదు ఇది రాదు అని చెప్పి చాలామంది నెగిటివ్గా నన్ను డిసప్పాయింట్ చేసే ప్రయత్నం చేసింది కానీ కాకపోతే నేను ఏంటంటే మొండిగా పెట్టిన సో సక్సెస్ వాస్తవానికి మీరు చూడొచ్చు. కాయలు అనేది మనం హార్వెస్ట్ కూడా చేసినాము. నేను మా ఇంటి దగ్గర ఒక 25 నుండి 28 చెట్ల వరకు పెట్టినా. కాకపోతే అందులో ముఖ్యంగా వేరే గంగా భవాని రకానికి సంబంధించింది, అదే కేరళ రకానికి సంబంధించి పెట్టిన. దాంతోనే ఈ సిల్వర్కి సంబంధించిన మొక్కలు కూడా నేను ఒక 4 పెట్టడం జరిగింది. కాకపోతే వీటికి అప్పుడైతే 350 రూపాయలకు ఒక మొక్క పడింది. ఇప్పుడు మనకి తగ్గిందా రేటు పెరిగిందా నాకు ఐడియా లేదు, కానీ మొత్తానికైతే వీటికి సంబంధించింది అయితే ఏమవుతుందంటే తక్కువ హైట్, అంటే మనకు ఇది ఒక 5 సంవత్సరాల తర్వాత మనకు క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది ఈ మొక్కకు సంబంధించిన స్పెషల్ ఏంటంటే హైట్ పెద్దగా పోదు, సాధ్యమైనంత వరకు వాటి కొమ్మలు కూడా బాగా వెడల్పు పోకుండా చిన్న సైజులోనే ఉంటాయి. కాబట్టి ఈ మొక్కలు పెట్టుకుంటే మనకు ఇంటి ప్లేస్లలో ఈ మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా పెద్దగా అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ మిద్దె తోటలకు అయితే పనిచేయదు కొబ్బరి మొక్క. కొబ్బరి ముదిరిందా చూద్దాం. లైట్గా స్టార్ట్ అవుతుంది చూడండి. కొబ్బరి ఇంకా ముద్రలేదు కాబట్టి నీళ్ళు అనేది బాగున్నాయి, చాలా బాగున్నాయి, సూపర్. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.